స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకుల బస్తీలోని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో స్థానిక ఎంసీపీఐ నాయకులు మాట్లాడుతూ చొప్పరిపల్లె సెక్టార్కు చెందిన పోటు ప్రమీల బూడిద బస్తీలోని అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గత కొన్నేళ్లుగా వ్యక్తిగత పనులు చేసుకుంటూ అంగన్వాడీ టీచర్గా బడిని తెరవకపోవడం, పిల్లలకు చదువు నేర్పకపోవడం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, ప్రభుత్వం అందిస్తున్న గర్భిణీ మహిళలకు పిల్లలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించకుండా తన సొంత పనులు చేసుకుంటుందని ఆరోపించారు. పోటు ప్రమీలాను వెంటనే విధుల నుండి బహిష్కరించాలన్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ పాల్గొన్నారు. చొప్పర్పల్లి సెక్టార్లోని బెల్లంపల్లి బూడిద బస్సులో అంగన్వాడీ టీచర్ ఇష్టానుసారంగా ఆమె రాకపోవడము చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. మరి అక్కడ ఉన్న బాలికలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వారికి ఇచ్చే పౌష్టికాహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆమె ఇష్టానుసారంగా డ్యూటీని విస్మరిస్తూ ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటూ ఆమె ఇష్టానుసారంగా 10-12 సంవత్సరాల నుంచి అంగన్వాడీ సెంటర్ను ఓపెన్ చేయించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న, వినతి పత్రాలు ఇచ్చిన అధికారుల ముందు ధర్నాలు నిర్వహించినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ బెల్లంపల్లిలోని బూడిద బస్సులో అంగన్వాడీ సెంటర్ను ఓపెన్ చేయించాలి. అంగన్వాడీ సెంటర్లో నిర్లక్ష్యం వహించిన పోలు ప్రమీల అనే వ్యక్తిని మాత్రం తీసేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడలో సిడిపిఓ ఆఫీస్ ముందట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఎంసీపీఐ పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. బూడిగడ్డ బస్తీలోని అంగన్వాడీ సెంటర్ గత 12 సంవత్సరాలుగా తెరవకుండా ఆమె ఇష్టానుసారంగా అక్కడ ఉన్న అంగన్వాడీ టీచరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ చదువు చెప్పకుండా, ఎలక్షన్ డ్యూటీ చేయకుండా, అదేవిధంగా ఎన్నోసార్లు పలు రకాల అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఆమె ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సిడిపిఓ గారు కానీ వాళ్ళ మీద ఉన్నతాధికారులు కానీ వారు వచ్చి ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు. ఆమెకే బత్తాసు పలుకుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలను నానా ఇబ్బందులు గురి చేస్తున్నా ఆమెకే బత్తాసు పలుకుతూ ఆమె చెప్పిన విధంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించి ఆ సెంటర్ను తెరిపించి ఆ బాలింతలకు, చిన్నారులకు సహాయపడాలని, అదేవిధంగా పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలని సిడిపిఓ గారిని మేము కోరుతా ఉన్నాం. లేకుంటే సిడిపిఓ గారి పైన కూడా మేము ఉన్నతాధికారులకు